అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సబ్ డివిజన్, నర్సీపట్నం రూరల్ సర్కిల్, గొలుగొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని ఒక 216 కేజీల గాంజాయిని పట్టుకోవడం జరిగిందండి. దాంట్లో ఒక కారు ప్లస్ 2 బైక్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ వివరాలు ఏంటంటే, మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు ఇచ్చిన సమాచారం మేరకు నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ గారు రేవతమ్మ గారు, నర్సీపట్నం రూరల్ ఎస్ఐ రాజారావు, గొలుగొండ ఎస్ఐ రామారావు గారు మరియు సిబ్బంది వీళ్ళంతా కూడా గొలుగొండ మండలంలోని కొమిరి దగ్గర నిఘా వేస్తున్నారండి. నిఘా వేస్తుండగా అట్నుంచి ఒక కారు, దానికి ఒక 2 బైక్స్ అడ్వాన్స్ పైలట్ చేసుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడైతే మన పోలీస్ ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. అడ్వాన్స్ పైలట్గా వస్తున్న ఒక అపాచీ బైక్, సుజుకి జిక్సర్ బైక్ మీద ఒక వ్యక్తి వెంటనే బండి వదిలేసి దూకి పారిపోయాడు. అలాగే పైలటింగ్ చేస్తున్న వెహికల్ కూడా ఒక బైక్ AP31 CM 2708 TVS బైక్, అందులో 2 వస్తున్నారు. 2లో ఒక వ్యక్తిని మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది, ఒక వ్యక్తి పారిపోయారు. అలాగే కార్ను కూడా మనం ఆపి చెక్ చేస్తే కారులో సుమారుగా 9 బస్తాలు గంజాయి, దాన్ని వెయింగ్ వేస్తే ఒక్కొక్క బస్తాలు 24 కేజీలు చొప్పున 216 కేజీల గంజాయి మనకి దొరికిందండి. దీన్ని యాక్చువల్గా మనం ఈరోజు ఈ గంజాయిని మనం అరెస్ట్ చేస్తున్న వ్యక్తులు ఎవరైతే డెస్టినేషన్ పాయింట్ ఉందో తరుణ్ కుమార్ అని చెప్పేసి, ఈయనది బూడూరు గ్రామం, తిరువల్లూరు, తమిళనాడు అండి. ఈయన ఓల్డ్ అఫెండర్, ఈయన మీద కూడా కేసులు ఉన్నాయి. అలాగే తమిళనాడు నుంచే వచ్చిన A7 అండి, దినేష్ అని చెప్పేసి, ఈయన కూడా అక్కడ చిత్తూరు దగ్గర నుంచి వచ్చాడు. ఈయన మీద కూడా కేసులు ఉన్నాయి. ఈయన ప్లస్ ఇక్కడ మన దగ్గర పైలట్ చేస్తున్న వ్యక్తి మరియు సోర్స్ గడుగు కొండబాబు, తండ్రి రాజారావు, ఈయనది చింతపల్లి మండలం అండి. ఈయన మీద కూడా కేసులు ఉన్నాయండి. వీళ్ళంతా కలిసి ఏంటంటే ఈ సరుకుని జాన్ బాయ్ అని ఒరిస్సాలోని చిత్రకొండ దగ్గర జాన్ బాయ్ దగ్గర నుంచి కొని అక్కడి నుంచి పూర్తిగా మోతతో 3 రోజులు 16, 17, 18 3 రోజుల పాటు మోసుకుంటూ రోలుగుంట లిమిట్స్లోని ఒక విలేజ్లో, బుచ్చంపేట విలేజ్ దగ్గరలో వీళ్ళు డంప్ చేశారండి. డంప్ చేసిన తర్వాత వీళ్ళకి ఇన్ఫర్మేషన్, ఎవరైతే ఈ తమిళనాడు వాళ్ళకి ఉన్నదో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు కారు వేసుకొని వచ్చారు. అక్కడి నుంచి ఆ డంప్ని ఈ కారులో ఎక్కించి తీసుకొస్తుండగా మనం వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ఈ కేసులో ఇంకా ఇంపార్టెంట్ ముద్దాయిలు ఉన్నారండి. వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే సోర్స్ ఉన్నారో సోర్సు, మీడియేటరు, ప్లస్ అందులో ఎవరైతే ఈ మీడియేటర్ ఉన్నాడో ఆయన మీద 4 కేసుల వరకు గంజాయి కేసులు ఉన్నాయండి. ఒక అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది, ఒక ఫోక్సో కేసు ఉంది. ఆయన మీద రౌడీ షూట్ కూడా ఒక దగ్గరలో ఉన్న ఒక నియరెస్ట్ సర్కిల్లో ఉన్న ఒక పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రౌడీ షూట్ కూడా ఉంది. అలాగే ఇంకా కొంతమందిని కూడా మేము అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఈ కేసులో అరెస్ట్ చేయాల్సి ఉంది. అయితే ఈ కేసులో ఇప్పటివరకు మనం సీజ్ చేసిన గాంజా తాలూకా వాల్యూ తీసుకుంటే సుమారుగా ఓపెన్ మార్కెట్లో 54 లక్షల రూపాయలు గాంజా ఉంటుంది. అట్లాగే ఈ కార్, 2 బైక్స్, అలాగే నిందితుల దగ్గర నుంచి ఒక 3 ఫోన్లు కూడా సీజ్ చేసామండి. ఇందులోని ఈ కేసులో చాలా చాకచక్యంగా వర్క్ చేసిన రేవతమ్మ ఇన్స్పెక్టర్ గారు, అలాగే గొలుగొండ ఎస్ఐ రామారావు గారు, రాజారావు రూరల్ ఎస్ఐ, నర్సీపట్నం రూరల్ ఎస్ఐ గారు, అలాగే స్టేషన్ సిబ్బంది వాసుబాబు, హెడ్ కానిస్టేబుల్ సాయి సురేష్, నగేష్, త్రిమూర్తులు, వీళ్ళందరూ కూడా చాలా పకడ్బందీగా చాలా నైపుణ్యంతో వాళ్ళని క్యాచ్ చేయడం జరిగింది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.